మళ్ళీ ప్రత్యేకంగా అలంకారం చేసి గంగిరెద్దులుగా ఇంటి ముందుకు తీసుకొస్తారు. మంగళప్రదమైనటువంటి వాక్కులను ఆ గంగిరెద్దు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పలుకుతాడు. యజమాని వృద్ధిలోకి రావాలని, యజమాని కుటుంబం వృద్ధిలోకి రావాలని, ఎన్నో శుభపరంపరలు కలగాలని అదే పనిగా మంగళవాక్కులు పలుకుతూ ఉంటాడు. ఆ మంగళవాక్కులు పలుకుతున్నటువంటి ఆ గంగిరెద్దుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకి తోచినది ఏదో ఒకటి ఇస్తే అతను ఆ పలికినటువంటి మంగళవాక్కులకు తీసుకొచ్చినటువంటి ఆ గంగిరెద్దు తల ఊపుతూ ఉంటుంది. అది తల ఊపడము అంటే ధర్మదేవత అంగీకరించినట్టు. దాని చేత ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. ఆంధ్రదేశంలో ఈ గంగిరెద్దులు రావడం, గంగిరెద్దుని ఆడించడం, అది చూసి పిల్లలు మురిసిపోవడం, ఇదంతా కూడా పెద్ద పండగ అయినటువంటి మకర సంక్రమణంలో జరిగేటటువంటి ఒక గొప్ప విశేషం.